హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఐపీఎల్ 2026 సీజన్ 19కి సంబంధించిన మరొక అప్డేట్ గైస్. ఏంటంటే ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్ అయినటువంటి ఎల్ఎస్జీ ఏదైతే ఉందో చిన్న మార్పు అయితే చేసింది. ఫీల్డింగ్ కోచ్గా అభయ్ శర్మని వాళ్ళు నియమించుకున్నారు. అభయ్ శర్మ గురించి మనకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఉగాండాకి కూడా ప్రత్యేకమైన సేవలు అందించాడు. 2024లో T20 వరల్డ్ కప్కి క్వాలిఫై అవ్వడంలో కూడా కీలక పాత్ర వహించాడు. అదేవిధంగా అభయ్ శర్మకి రీప్లేస్మెంట్గా అంటే మన జాంటీ రోడ్స్కి రీప్లేస్మెంట్గా అభయ్ శర్మని తీసుకురావడం అయితే జరిగింది ఎల్ఎస్జీ. జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా మార్గనిర్దేశం చేసినప్పుడు 2025లో చాలా వరకు రన్అవుట్స్తో పాటు ఫీల్డింగ్లో క్యాచెస్ జారవిడ్చడం కానీ, చాలా వరకు రన్స్ ఎక్స్ట్రాస్లో రావటం, ఫీల్డింగ్లో తేలిపోవటం అన్నీ జరిగినందువల్ల మేనేజ్మెంట్ అయితే జాంటీ రోడ్స్ని తప్పించడం అయితే జరిగింది. ఇప్పుడు అభయ్ శర్మని టీంలోకి చేర్చుకోవడం అయితే జరిగింది. అయితే అభయ్ శర్మ ఇప్పటి వరకు లిస్ట్ ఏ క్రికెట్లో 4105 రన్స్తో పాటు ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో 700+ రన్స్ అయితే చేశాడు. దీంట్లో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. అదేవిధంగా లిస్ట్ ఏ మ్యాచ్లో అంటే లిస్ట్ ఏలో 89 మ్యాచెస్లో 4105 రన్స్ అని చెప్పాను కదా. దీంట్లో 29 హాఫ్ సెంచరీస్, 9 సెంచరీస్ ఉన్నాయి. అండ్ తను ఉమెన్స్ ఫీల్డింగ్ కోచ్గా కూడా చేశాడు. అండ్ 2018లో హర్షదీప్ సింగ్ని కానీ, లేకపోతే శుభ్మన్ గిల్ని కానీ, యశస్వి జైస్వాల్ని కానీ, సర్ఫరాజ్ ఖాన్ని కానీ చాలామందిని మార్గనిర్దేశకుడుగా చేశాడని చెప్పుకోవచ్చు. సో మరి చూద్దాం ఎల్ఎస్జీని ఏ మేరకు తీర్చిదిద్దుతాడు అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి మంచి శుభసూచికాలు ఎల్ఎస్జీకి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.